సేఫ్ విలేజ్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకువచ్చారు అండి. సేఫ్ విలేజ్ అంటే సురక్షిత గ్రామం అంటాం. సేఫ్ విలేజ్ అంటే సురక్షిత గ్రామం అనేటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. సో దీని ద్వారా కొన్ని సెలెక్టెడ్ విలేజెస్లో ఉన్నటువంటి మహిళలను కోటీశ్వరులుగా చేసేటువంటి కాన్సెప్ట్ అనమాట. వారికి కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడం, స్కిల్స్ని ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా వారి ఉత్పత్తి చేసినటువంటి వస్తువులకి మార్కెట్ని కల్పించేటువంటి కాన్సెప్ట్, దాంతోపాటు వారికి భద్రతను అందించేటువంటి కాన్సెప్టే ఈ సేఫ్ విలేజ్ అనేటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇదే కాన్సెప్ట్లో, ఈ సేఫ్ విలేజ్ కాన్సెప్ట్లోనే ఈ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి లైంగిక వేధింపులు కానీ, గృహహింసానికి సంబంధించి కానీ, అండ్ ఈవిటీజింగ్కి సంబంధించి, సైబర్ దోపిడీకి సంబంధించి ఇవన్నీ కూడా నిర్మూలించేటువంటి కాన్సెప్టే ఈ సేఫ్ విలేజ్ అనేటువంటి కాన్సెప్ట్. సో ఇదంతా సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్ లాంచ్ చేశామని డీజీపీ శివధర్ రెడ్డి గారు తెలపడం జరిగింది. సో ఫైనల్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు, సేఫ్ విలేజ్ అనేటువంటి కాన్సెప్ట్ని ప్రారంభించినటువంటి వారు ఎవరు? తెలంగాణ స్టేట్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్, అదేవిధంగా మై చాయిసెస్ ఫౌండేషన్ వారు ప్రారంభించారు.